ఇంకొకటి సార్, మెయిన్ మీరు తమిళనాడులో తెలుగు వాయిస్ వినిపించడం, తెలుగు వాళ్ళ కోసం పోరాడడం. తమిళనాడు అంటేనే చిన్నపిల్లలని అడిగినా చెప్తారంటే ఎప్పటి నుంచో వినిపిస్తున్నది. వాళ్ళు వాళ్ళ భాషని కాపాడుకోవడం, దాన్నే మాట్లాడడం, హిందీకి ఎగనెస్ట్గా లేకపోతే వేరే భాషలకు ఎగనెస్ట్గా ఉండడము, ఇలాంటివన్నీ ఉండే ప్లేస్ అది. అక్కడ మీరు తెలుగు మీద ఫైట్ చేయడం అనేది ఎలా సాధ్యమవుతుంది? అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరున్నప్పటికి కూడా వాళ్ళు తెలుగుకి వ్యతిరేకం అని మనం అనలేం, కానీ ఉండేది అధికారంలో ఉండే వాళ్ళందరూ తెలుగు వాళ్ళే. ఎప్పుడు కూడా జయలలిత కానీ, అదేవిధంగా కరుణానిధి ఫ్యామిలీ కానీ, వీళ్ళందరూ తెలుగు సంతతికి చెందిన వాళ్ళే జనరల్గా చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే అక్కడ తమిళ్ వాదం అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఆ వాదానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళు కూడా ఇంట్లో వరకే తెలుగు మాట్లాడతారనమాట. తెలుగు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు, అధిక సంఖ్యలో ఉంటారు. అధిక సంఖ్యలో ఉన్నప్పటికి కూడా ఇళ్లల్లో మాట్లాడతారే కానీ బయటకు వస్తే మాత్రం వాళ్ళు తెలుగు వాళ్ళుగా చెప్పుకోరు, ఎప్పుడు కూడా చెప్పుకోరు. అంటే చెప్పుకోరంటే ఆల్రెడీ తరాలుగా ఉన్నారు కాబట్టి అలా కలిసిపోయారు కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్, మీడియం ఆఫ్ లాంగ్వేజ్ తమిళ్ నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి భాష పట్ల ప్రేమ ఉంటుంది. తెలుగు వాళ్ళు కనిపిస్తే తెలుగులో మాట్లాడతారు, తమిళ వాళ్ళు మాట్లాడితే తమిళ్లో కనిపిస్తారు, తమిళ్ అని చెప్తారు. మాకు తెలుగు, మేము కూడా తెలుగు అండి, మాకు తెలుగు వాళ్ళకి తెలుగులో చెప్తారు. ఇది ఏంటంటే అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమే అక్కడ నిర్బంధ తమిళ భాష బోధన చట్టం అని ఒక చట్టం ఉంది అక్కడ. ఆ చట్టం తీసుకొచ్చి 2016కి ఎండ్ అయిపోయింది. ఆ చట్టం 2006లో తీసుకొచ్చారు ఆ చట్టాన్ని. 10 సంవత్సరాలు తర్వాత ఖచ్చితంగా కంపల్సరీ కూడా మీరు తమిళ్లోనే చదువుకోవాలా అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చి వాటి మీద మేము పోరాటాలు చేసి అవి చేస్తే ఆ చట్టం ఇంప్లిమెంటేషన్ అనేది జరగల. మొన్న సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఎందుకంటే కంపల్సరీ రైట్ టు స్పీచ్ అనే విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఒక యాక్ట్ ఉంది. మనం ఏ భాషలో కావాలంటే ఆ భాషలో నేర్పించాల్సిన అవసరం ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందన్నమాట. దాని ప్రకారం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కంపల్సరీ స్టూడెంట్స్ వాళ్ళు కోరితే మీరు చదువు నేర్పించాలా అని అన్నారే కానీ మనం అనే తలికే ఆ భాష అంతరించిపోయిందనమాట. ఈ లోపలే దాన్ని ఈ సుప్రీంకోర్టులో కేసు జరిగి అది జరిగి మేము ఉద్యమాలు చేసి అవి చేసి తలికే స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టార్టింగ్ పిల్లలు తమిళ్లోకి మారిపోయారు, మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్.